హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం రామోజీ ఫిలిం సిటీకి అండి. 2000 ఎకర్స్లో ఉన్న ఈ రామోజీ ఫిలిం సిటీ నువ్వు వన్ డే ఎలా కవర్ చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో చూద్దాము. సో 9:30 నుంచి 6 o'clock వరకు మనం ఏమేమి చూడవచ్చు, దేని తర్వాత ఏది చూడవచ్చు అనేది క్లారిటీగా చూద్దాము. సో లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడండి. దాంట్లో కంప్లీట్గా రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాం మేము అనేది నేను ఆ వీడియోలో చూపించాను అనమాట. 1 hour 2 hours 3 hours కూడా పట్టవచ్చు. సో అంత లెంతీ వీడియో తీస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో దానికోసమని నేను పార్ట్స్ వైజ్గా అయితే తీస్తున్నానని చెప్పా కదా. ఇది పార్ట్ 1 అండి, ఇంట్రొడక్షన్ వీడియో. ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చాం కదా, ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. మేము ఆన్లైన్లో టికెట్స్ తీసేసుకున్నామండి ఆల్రెడీ. సో ఇక్కడ ప్రీమియం టికెట్స్ దొరుకుతుంది మీకు. ప్రీమియం టికెట్స్ ఏంటి, దాంట్లో అడ్వాంటేజ్ అంటే మీకు టోకెన్స్ వైజ్గా ఒక బుక్ లాగా ఇస్తారండి. ఆ టోకెన్స్తో మీరు లోపలికి వచ్చాక ఫుడ్ తినొచ్చు, లేదంటే ఏదైనా అడ్వెంచరస్ గేమ్స్ కానీ ఇవన్నీ ఆడుకోవచ్చు అనమాట. ఈ ఎండ్ అయితే ఒక రేంజ్లో ఉందండి, అందుకే హ్యాట్స్ అయితే కొనుక్కున్నాం మేము. సో ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గర మన చెకింగ్ కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వెళ్దాము. సో వచ్చేసాం లోపలికి. ఇక్కడ మనం బస్ అయితే ఎక్కాలండి. బస్ ఎక్కిన తర్వాత మెయిన్ బస్ బేక్ అయితే మనల్ని తీసుకెళ్తారు. అక్కడ నుంచి మన రామోజీ ఫిలిం సిటీ ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి సుమారుగా 5 kilometers అయితే ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇది తారా హోటల్ అండి. 1 dayలో ఎక్స్ప్లోర్ చేయడం కుదరట్లేదు, మేము స్టే చేయాలనుకుంటున్నాం 2 days అట్లా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఈ తారా హోటల్లో స్టే అయితే చేయొచ్చు. ఈ ఎదురుగా కనబడుతున్న ఫౌంటైన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం ఇటే వస్తాము. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనపడుతుంది కదా, ఇది మైసూర్ బృందావన్ గార్డెన్. లోపల నుంచి బయట నుంచి చూస్తే ఢిల్లీ ముఘల్ గార్డెన్ అండి. ఇది ఒకటే 2 major cities ఒక దగ్గర ఉన్నట్టు అనమాట. ఇక్కడ మన సూర్యవంశం మూవీ, PS1 మూవీ ఇవి షూటింగ్స్ అయితే జరిగాయి. వచ్చేసాం మనం. ఇక్కడ మనం ఫస్ట్ బస్ అయితే స్టార్ట్ అవుతుంది. లోపల రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యే దానిలో ఫస్ట్ బస్ ఇక్కడ ఎక్కాలన్నమాట. ఇది బస్ బే. ఇక్కడ ఇందాక మనం చూసుకున్నాం కదా, ఇందాక లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇప్పుడు రైట్ సైడ్లోకి వచ్చింది. अंदर से देखिए मैसूर वृंदावन गार्डन, बाहर से देखिए दिल्ली मुगल गार्डन. You can experience 2 major cities at one place. PS1 मूवी सूर्यवंशम मूवी शूट हुआ. तेलुगु मूवी राजा मल्लवाना सॉन्ग की చూడొచ్చు ఆ లొకేషన్. Look at your left side. Here Hindi movie Dirty Picture, Ulala song also picture is here. Your left side, umbrella garden, all plants are trimmed in. Events, award functions and marriage functions. Ayya movie, Dream of Peekaboo song was shot here. Ace of the car puncture, C road पे shoot हुआ. C road लोने shoot किया. Look at your right. सूर्यवंशम मूवी का हवेली, अमिताभ बच्चन. ఈ బిల్డింగ్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మన దూకుడు అలాగే సాహో మూవీ షూటింగ్ అయితే జరిగిందండి. ఇక్కడున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఒక బిల్డింగ్కి 4 ఎలివేషన్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. బ్యాక్ సైడ్లో మనకు కనబడుతుంది తాజ్ మహల్, డూప్లికేట్ తాజ్ మహల్ అండి. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్లో అయితే చూడండి. లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ హౌస్ వచ్చేసి అత్తారింటి దారేదిలో సునంద హౌస్, సెకండ్ హౌస్ వచ్చి దిల్వాలే మూవీలో కాజల్ హౌస్ అండి. అండ్ థర్డ్ దాని మీద ఫోకస్ చేయండి, అది మన రెబెల్ స్టార్ ప్రభాస్ హౌస్.
police station. Mari, Pushpa 1, Pushpa 2 also shot here. Mr. Chudachya Akawa, police station. Look at your right side, village post office. Everyone look at your left side, white color building, Dilwale movie, Shah Rukh Khan gap. Everyone look at your both sides देखिए, both sides Chudachya, both sides. Only front elevation. Once pending side, directly go to jungle. When shooting time, director will apply red soil on this road. It's become late. ఈ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదండి, వీటి లోపల పెద్ద బిల్డింగ్స్ లోపల ఏదైనా మూవీ సెట్టింగ్స్ కావాలనుకుంటే ఆ సెట్టింగ్స్ వేసుకొని షూటింగ్ అయితే చేస్తారు. ఈ రైట్ సైడ్ బిల్డింగ్ చూడండి, ఇది డీజే టిల్లు మూవీ షూటింగ్ జరిగిందండి ఇందులో, ఈ బిల్డింగ్లో. సో ఎప్పుడు రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది సెంట్రల్ జైల్. Hospital. Look at your left side, Drishyam police station. Dead body scene was shot here. Central jail, Kaji number 150. Your left side again. 2-in-1 railway station. Bahubali se complete hai, किसी drop చేస్తారు, film మొత్తం से continue చేయాలి. Look at both sides देखिए, both sides shooting is nothing big shooting floors. Bahubali movie waterfall scenes were shot here. Pushpa movie. ఇక్కడతో టూర్ కంప్లీట్ అయ్యి మనల్ని భాగవతం సెట్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తారనమాట. ఇక్కడ మనం లోపలికి అయితే వెళ్దాము. వావ్, చూసారా ఎంత బాగుంది కదా. ఎంటర్ అవ్వంగానండి డార్క్గా ఉంది. సో అటువైపు ఇటువైపు ఫ్రేమ్స్ కానివ్వండి, అవి సెట్టింగ్ అంతా చాలా బాగుంది. ఒక రియల్ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టుంది చూడండి. పైన ఆర్కిటెక్చర్ అంతా. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఒక సభలో కూర్చున్నట్టు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఆ బొమ్మలు పెట్టారు కదా, ఆ బొమ్మలు కూడా తల ఊపుతున్నాయండి అటు ఇటు. రియలిస్టిక్గా చాలా బాగుంది. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. రియలిస్టిక్గా ఉన్నాయి నిజంగా. ఆ పైన ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఆ కింద ఒక సభని అరేంజ్ చేసి సెట్టింగ్ చేసి అక్కడ జనాల్ని కూర్చోబెట్టి ఒక రాజు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, వీళ్ళు హెడ్స్ నాట్ చేస్తున్నట్టు, అంటే అటు ఇటు తల ఊపుతున్నట్టు అనమాట. చూసారా? భాగవతం సెట్టింగ్ నుంచి బయటికి రాగానే ఆపోజిట్లో మనకి ఏముందో మీకు చూపిస్తాను కదండి. ఇదే మన భాగవతం సెట్, దాని ఆపోజిట్లో మనం ఎక్కడికి వచ్చాం చూసారా? మనం భాగవతం సెట్కి వచ్చాం కదా. సో భాగవతం సెట్ వచ్చి ఇది ఇటు సైడ్ మనం చూసుకునేది. సో దాని ఆపోజిట్లో రైల్వే స్టేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో బస్సు మారాలి. మనం నెల్లూరు వచ్చామండి. నెల్లూరు రైల్వే స్టేషన్కి వచ్చాం. ఫేక్ రైల్వే స్టేషన్ అనుకోండి, కానీ సెట్టింగ్లో అలా ఉండదు కదా, రియలిస్టిక్గానే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాక ఆ రైల్వే స్టేషన్, ఆ ట్రైన్ ఎగ్జాక్ట్గా అసలు ఒక రియల్ రైల్వే స్టేషన్కి వచ్చినట్టే ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది. నేనైతే ఇంజిన్లోకి ఎక్కేసానండి. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక ఇంజిన్లోకి అయితే ఎక్కేసి అదంతా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఫన్నీ పార్ట్ చూపిస్తాను చూడండి. ట్రైన్కి టైర్లు ఉన్నాయి, కానీ అది రోడ్డు మీద ఉంది, పట్టాల మీద లేదు. పక్కనే పట్టాల సెట్టింగ్ కూడా ఉందిలేండి, బట్ దాన్ని మాత్రం రోడ్డు మీద పెట్టారు, టైర్లు పెట్టారు దానికి. బయటికి వస్తే తడ రైల్వే స్టేషన్ అని అయితే ఉంది. ఇక్కడ మనం బాహుబలి సెట్టింగ్కి అయితే బస్ ఎక్కాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం బాహుబలి సెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మిస్ అవ్వకుండా వీడియో చూడండి. అలాగే మన ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.